గత వారం రోజులుగా దేవాలయంలో వసంత నవరాత్రులు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నదని, శుక్రవారం రోజు వందలాది మంది భక్తులచే లక్ష కుంకుమార్చన నిర్వహించడం జరిగిందని దేవాలయ ప్రధాన అర్చకులు నిర్వాహకులు పూర్ణ సంతోష్ తెలిపారు. వరంగల్ హంటర్ రోడ్డులోని సంతోషిమాత దేవాలయంలో వసంత నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా లక్ష కుంకుమార్చన పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి నగరం నలుమూలల నుంచి వందలాది మంది భక్తులు పాల్గొని కుంకుమార్చన నిర్వహించారు. జరగండి కొంచెం జరగండి. ఈరోజు వసంత నవరాత్రుల్లో ఏకాదశి పర్వదినము. ఈరోజు అమ్మవారికి సంతోషమైన అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజ జరగము. గత 43 సంవత్సరాల నుంచి యథావిధిగా పూజ కార్యక్రమం చేస్తున్నాము. ఎవరైతే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా అమ్మవారికి దండం పెట్టుకొని లక్ష కుంకుమార్చన పూజ చేస్తారు. ఎవరైతే చేస్తారో వాళ్ళకు వాళ్ళ పిల్లలు కానీ, సంతానం కానీ, కళ్యాణం కానీ, ఆరోగ్యం పరంగా కానీ, జాబ్ పరంగా కానీ చేస్తే తప్పకుండా అమ్మవారి దగ్గర జాబ్ వస్తాయి. ఈరోజు ఏంటంటే ఉగాది సందర్భంగా అమ్మవారికి ఉగాది రోజు సంతోషపడి అమ్మవారికి పులుపు పంచేది కాబట్టి శుక్రవారం రోజు చేస్తారు లక్ష కుంకుమార్చన పూజ. పేరు రాజా సంతోషం. శుక్రవారం ఈరోజు శ్రీ హంటర్ రోడ్ సంతోషిమాత ధ్యాన మందిరం నందు శ్రీమతి నారాయణలక్ష్మి గారి ఏర్పాటు చేసినటువంటి లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఈరోజు జరుగుతున్నది. ఉగాది రోజున ఈ యొక్క కార్యక్రమం అనేది చేయాలి, కానీ సంతోషిమాత అమ్మవారికి పులుపు అనేది పనికిరాదు కాబట్టి ప్రతిసారి కూడా ఉగాది రోజు రోజు వచ్చినా కూడా తెల్లారి మర్నాడు వచ్చే శుక్రవారం రోజు ఈ యొక్క కార్యక్రమం అనేది చేస్తారు. లక్ష కుంకుమార్చన అంటే 1,00,000 సార్లు అమ్మవారికి 108 నామాలు ఉంటాయి. ఆ 108 నామాలు అనేది కూడా 1,00,000 సార్లు చదవడం జరుగుతుంది. ప్రతి ఒక్క మహిళ కూడా ఎక్కడెక్కడో వచ్చి ఈ యొక్క అవకాశాన్ని నిర్వహించుకుంటారు. వాళ్ళకు అదృష్టంగా భావించి తన పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని ఎల్లవేళలా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ అమ్మవారికి ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఈ 1,00,000 నామాలతో కుంకుమార్చన జరుగుతూనే ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడా మరి ఏం తెలియకుండా వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడే అమ్మవారి సన్నిధిలోనే అమ్మవారి పులుపు పనిచేది కాబట్టి కిచిడీ లాగా వేసి ప్రతి ఒక్క వచ్చిన భక్తులందరికీ కూడా చల్లటి మంచినీళ్ళు ప్రతి ఒక్క సౌకర్యం కూడా ఏర్పడడం జరిగినది. అలాగే అమ్మ శ్రీమతి రాధారాజేశ్వరి అమ్మగారి అందరూ తెలుసు. అమ్మ ఏర్పాటు చేసినటువంటి గత 40 సంవత్సరాలు యథావిధిగా అలా కొనసాగుతుంది. అలాగే త్వరలోనే శ్రావణ మాసంలో శ్రీమతి రాధారాజేశ్వరి అమ్మగారి నిత్య అన్నదాన భవనము కూడా ఏర్పాటు చేయడం జరిగినది. శ్రావణ మాసంలో కూడా దాన్ని ప్రారంభించడం జరుగుతుంది. మన భక్తులందరూ కూడా వచ్చి